ఈరోజు నేను చికెన్ కబాబ్ రెసిపీ తయారు చేసే విధానం మీకు చూపిస్తున్నా. సో, ముందుగా మిక్సర్ జార్ తీసుకొని, అందులో ముందుగానే తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, మిరపకాయలు, కొత్తిమీర ఏసి మిక్సీ పట్టుకుంటున్నా. సో, ఈ పేస్ట్ తయారయ్యాక పక్కన పెట్టి, ముందుగా వాష్ చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ తీసుకొని, రుచికి సరిపడా సాల్ట్ అండ్ కార్న్ ఫ్లోర్ నేను ఈ క్వాంటిటీ మీకు చూపిస్తున్నా. ఈ క్వాంటిటీ మీరు యాడ్ చేసుకోవాలి. అండ్ ఒక చిన్న 2 స్పూన్స్ ఆఫ్ మైదా పౌడర్ ఏసుకున్నా. అండ్ ఒక చిటికెడు జీలకర్ర పొడి కూడా వేసుకున్నా. అండ్ పచ్చి కరివేపాకు, కబాబ్‌లో పచ్చి కరివేపాకు చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. మళ్ళీ కబాబ్ పౌడర్‌ని కూడా నేను యాడ్ చేసుకుంటున్నా. హాఫ్ కేజీ కబాబ్ పౌడర్‌కి ఒక ప్యాకెట్ మొత్తం ఏసుకుంటున్నా. ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న రెడ్ చిల్లీ పౌడర్ కూడా నేను యాడ్ చేసుకుంటున్నా. అండ్ ఇది ముందుగా తయారు చేసి పెట్టుకున్న పేస్ట్, దాన్ని కూడా నేను యాడ్ చేసుకుంటున్నా. అండ్ ఒక ఎగ్ కూడా వేస్తున్నా స్టిక్కీగా రావడానికి. అండ్ నేను ఒక హాఫ్ నిమ్మకాయ వేసుకున్నా. ఇది కొంచెం చిన్న క్వాంటిటీలో కస్తూరి మెత్తి కూడా నేను యాడ్ చేస్తున్నా. ఈ తెల్ల నువ్వులు కూడా మంచి టేస్ట్ కలర్‌ఫుల్‌గా ఉంటుంది. సో, దీన్ని బాగా మిక్స్ చేయాలి. సో, మనం ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా మనం వేసుకున్న మసాలాస్ మొత్తం పీసెస్‌కి పడుతుంది. సో, దీన్ని బాగా మిక్స్ చేసి ఒక 45-1 అవర్ నేను దీన్ని మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటున్నా. సో, 45 మినిట్స్ అయ్యాక తీసాను. సో, నా డీప్ ఫ్రిడ్జ్ నుంచి. సో, ఇలా వచ్చింది. ముందుగానే ఆయిల్ వేసుకొని వేడి చేసుకున్న ఆయిల్‌లోకి నేను మ్యారినేట్ పెట్టిన ఈ కబాబ్ పీసెస్‌ని చికెన్ కబాబ్ పీసెస్‌ని వేసుకుంటున్నా. దీన్ని బాగా గోల్డెన్ కలర్‌లో డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్న విధానంలో వేసుకొని, మరీ ఎక్కువ పీసెస్ కూడా ఒకేసారి వేసుకోకండి. కొద్ది కొద్దిగానే యాడ్ చేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోండి. సో, దీన్ని 2 వైపులా బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, మీకు చూపిస్తున్న విధానంలో చేసుకున్నాక ఈ కలర్ రావాలి మనకు. ఇంకా కొంచెం గోల్డెన్ కలర్ వస్తే చాలా బావుంటది. ఇప్పుడు నేను దీన్ని సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకుంటున్నా. ఈ కలర్ వస్తే చాలు. మరి ఎక్కువ కూడా బాగుండదు. సో, ఈ కలర్ చాలు. దీన్ని నేను కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటున్నా. థాంక్ యూ ఫర్ వాచింగ్.